ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. ఇట్స్ లైక్ నేను ఆల్రెడీ మీషోలో నుంచి కొన్ని శారీస్ అయితే తెప్పించాను అండ్ నా దగ్గర ఉన్న శారీస్ తోటి కొన్ని డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయించాను. అవి నాకు నిన్న వచ్చాయి అనమాట టైలర్ దగ్గర నుంచి. సో అలా అని చెప్పేసి ఇవాళ అయితే అవి మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ పింక్ది ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇది చీర వచ్చేటప్పటికి మీషోలో నుంచి తీసుకున్నాను. ఇట్ వాజ్ లైక్ 250 to 300 మిడిల్లో అయితే ఉందన్నమాట. సో మొత్తం చీర అంతా యూజ్ చేసేసి ఇలా కుట్టించాను. సో ఫ్రంట్ అయితే మనకి ఇలా వస్తుంది నెక్ అండ్ ఇవేంటంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి. సో ఈ ఫ్లవర్స్ ఏంటి అంటే కొంగు పార్ట్ అంతా కొంచెం ముందు నుంచి కొంగు అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇంకొక హాఫ్ అంతా ఏంటి అంటే ప్లెయిన్ వచ్చింది. సో అలా ఏం చేశానంటే మొత్తం ఈ ఫ్లవర్స్ ఉన్నాయి అయితే ఫ్రంట్ పార్ట్కి వేసాను అండ్ ఇక్కడ వెనకాల అయితే ఓన్లీ ఇక్కడ బాడీ వరకు ఇది వచ్చింది అండ్ కింద అంతా ఏంటి అంటే ఈ ప్లెయిన్ వచ్చేసింది అనమాట. సో ఇట్ లైక్ సూపర్ ఉంది. మెటీరియల్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో యూ క్యాన్ వేర్ ఇట్ యాజ్ ఎ ఫ్రాక్. మంచి జాకెట్తో స్టైల్ చేసేయచ్చు. మంచి డెనిమ్ జాకెట్ ఇది వేసేసుకుంటే సూపర్ ఉంటుంది. అలా ఒక ట్రై చేయొచ్చు. లేదు అంటే దీనికి వైట్ కలర్ దుపట్టా అండ్ వైట్ కలర్ లెగ్గిన్తో పేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ కలర్. మన దగ్గర లెగ్గిన్ ఎలాగో ఉంటాయి. సో ఇది స్టిచ్చింగ్కి ఇలా ఫ్రాక్ మోడల్ కాబట్టి స్టిచ్చింగ్కి ఏంటంటే 1000 రూపీస్ అయితే పట్టింది అనమాట. సో 1000 ప్లస్ 300 1300లో అయితే మనకి మంచి డ్రెస్ అనేది అయితే వచ్చేసింది. సో చాలా అఫోర్డబుల్ అని ఐ ఫీల్. మీకేమనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ కూడా నేను మీషోలో నుంచి ఒక శారీ తీసుకున్నాను. ఆల్రెడీ షేర్ చేశాను. మీకు కావాలంటే ఆ లింక్ కింద ఇస్తానండి, శారీస్వి ఆ లింక్. సో ఇదేంటంటే మంచి ఫ్రాక్లో కుట్టిద్దాం అనుకున్నాను. సో దిస్ ఇస్ ద శారీ అనమాట. అంటే మనకి ఇది హాఫ్ ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది. ఇక్కడ ఇదైతే ఉంది కదండి, ఏమంటారు ప్రింట్ ఉంది కదా. సో ఈ ప్రింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఇంక ఇది ఎంబ్రాయిడరీలో ఉంటే ఇంకా సూపర్గా ఉంటుందన్న నా ఫీలింగ్. సో ఇలా అయితే ఉందన్నమాట డ్రెస్. ఇట్స్ లైక్ 2 టైర్ డ్రెస్ లాగా అయితే కుట్టించాను. సో మనకి మిడిల్లో గ్రీన్ పార్ట్ వస్తుంది అండ్ కిందకి వచ్చేటప్పటికి మళ్ళీ పింక్ పార్ట్ వస్తుంది. సో దీంట్లో కూడా శారీ మొత్తం యూజ్ అయిపోయిందండి. ఎందుకంటే ఫ్రాక్ కదా, మనకి 5.5 మీటర్స్ మొత్తం శారీ అంతా యూజ్ అయిపోయింది. మనకి ఫ్రంట్ ఏంటంటే మంచిగా ఇట్లా కాలర్ అయితే పెట్టించాను. కాలర్ విత్ ఫ్రాక్ సూపర్ కాంబినేషన్ కదా. నాకైతే ఈ ఫ్రాక్ చాలా బాగా అనిపించింది. సో ఐఎమ్ వెయిటింగ్ టు స్టైల్ దిస్ డ్రెస్. ఏదైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు అలా వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ చీర ప్రైస్ కూడా సమ్ 300 రేంజ్ ఆ రేంజ్లోనే ఉన్నదండి. అండ్ ఫ్రాక్ కూడా చాలా బాగా కుట్టారు. అంటే జనరల్గా టైలర్ దగ్గర నేను కుర్తీస్, లెగ్గిన్స్, బ్లౌజెస్ అవే ఇచ్చాను అనమాట. ఫస్ట్ టైం ఇలా ఫ్రాక్ మోడల్లో కుట్టించాను. సో ఇది కూడా చాలా సూపర్గా కుట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇన్ ఫ్యూచర్ ఇంకా ఇలాంటి లైక్ చీరలు తీసుకొని కుట్టిద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇవి రెండు ఏంటి అంటే మనకి నేను మీషోలో నుంచి తీసుకున్న శారీస్ అనమాట. ఇవి రెండు. ఇంకా 2 ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ ఉండే అండ్ చీరలు ఇది కట్టుకోవట్లేదు అనమాట. సో కట్టుకోకపోతే నాకు ఎందుకు అండి చీరలు జనరల్గా ఇవ్వబుద్ది కాదు. సో అలా అని చెప్పేసి నేను డ్రెస్సులు అయితే కుట్టించేస్తున్నాను. చీరలు ఏవైతే కట్టానో అవి సింపుల్గా డ్రెస్సులు కుట్టించేస్తాను. అదొక అలవాటు అనమాట. సో ఇదైతే మొత్తం ఇది చీరలా వచ్చింది. ఇది క్లాత్ బాగుంది, మంచి సాఫ్ట్గా. కానీ ఎందుకో చీర అయితే కట్టబుద్ధి కాలేదండి. ఒకసారి కట్టాను. సో అలా అని చెప్పేసి ఇంక ఇది డ్రెస్ కొట్టించేసుకుందాం అని చెప్పేసి అయితే ఇచ్చాను. మనకి ఫ్రంట్ ఇలా నెక్ పెట్టారు. ఇది ఫ్రాక్ మోడల్ అనమాట. దీనికి కూడా ఫుల్ గేరా అయితే ఇచ్చేసారు. మొత్తం చీరలో ఉన్న గేరా. మనకి బార్డర్లో అయితే ఇది వస్తుంది రెడ్ కలర్లో. మొత్తం ఫ్రాక్ మోడల్ అనమాట. అండ్ ఇది స్క్వేర్ నెక్ పెట్టించాను. ఇలాంటివి బాగుంటాయి కదా అని. అండ్ ఇట్స్ లైక్ కలంకారీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా. సో అలా అని చెప్పేసి అయితే కుట్టించేసాను. అండ్ దీనికి మీరు కావాలంటే లైక్ ఇలా రెడ్ కలర్ ఉంటుంది కదా. సో రెడ్ కలర్తో పేర్ చేసేసి వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నాకైతే చీర చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ కూడా చాలా సూపర్గా నచ్చింది అనమాట. వెయిటింగ్ టు స్టైల్ డ్రెస్. సో ఇది చీర నాకు తెలిసి 700-800 ఎంతో పడింది అనుకుంటా అండి. ఒకటేసారి కట్టాను. బ్లౌజ్ కుట్టించలేదు అనమాట. ఈ బ్లౌజ్ ఎంతో డిఫరెంట్గా వచ్చింది, కుట్టించలేదు. సో ఒకసారి వేరే రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే స్టైల్ చేశాను. ఇంకా అది యూజ్ చేయట్లేదు కదా అని చెప్పి చీరతోటి డ్రెస్ కుట్టించేసాను. దిస్ ఈజ్ గుడ్ ఆప్షన్ అని అనుకుంటున్నాను నేను. మీరు ఏం చేస్తారు చీరలు ఒకవేళ ఉంటే? ఫ్రాక్ మోడల్ ఇలా కుట్టించుకుంటే చాలా బాగా సెట్ అవుతాయండి. ఇప్పుడు ఇదే ఫ్రాక్ మనము బయట అంటే కొనొచ్చు. లైక్ అంటే ప్రైజులు కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి కొన్ని బొటిక్స్లలో. కాకపోతే ఏంటి అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ ఫిట్టింగ్కి మళ్ళీ ఆల్టరేషన్స్ చేయించుకోవాలి కదా. నాకు ఆల్టరేషన్స్
ఇదివరకు ఒకళ్ళు ఉండేటోళ్ళు చేసేటోళ్ళు, కానీ ఇప్పుడు లేరు. కొంచెం చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇచ్చిన తర్వాత కూడా తొందరగా రావు. సో స్టిచ్చింగ్ అంటే ఇచ్చేస్తే అట్లీస్ట్ 1 వీక్ అనమాట. 1 వీక్లో మ్యాక్సిమం ఇచ్చేస్తాడు టైలర్. అండ్ ఇంకొకటి, ఇది కూడా శారీనే నా దగ్గర ఉండే బ్లాక్ కలర్ జార్జెట్ అంటారు కదా. సో జార్జెట్ శారీ అప్పట్లో ప్లెయిన్ చీరలు కావాలని చెప్పేసి ఒక 3-4 కలర్లు ఏవో కొనుక్కున్నానండి. సో బ్లాక్ చీర ఇది కట్టాను, ఒక 10 సారీ కట్టుంటాను. మంచిగా క్రాప్ టాప్ తోటి డిఫరెంట్ బ్లౌజుల తోటి కట్టాను అనమాట, స్టైల్ చేశాను. సో ఇంక ఇది కట్టట్లేదు. సరే దీన్ని మన డ్రెస్ కొట్టించుకుందామా అని అనుకున్నాను. యాక్చువల్గా ఇది ఏంటి అంటే మిస్టర్ పర్ఫెక్ట్లో తను వేస్తుంది కదండి, అట్లా కాజల్ వేస్తుంది. సో ఇలా బ్లాక్ ఫ్రాక్ లాగా వచ్చి ఇక్కడ ఏంటంటే ఇట్లా పింక్ కలర్ది బెనారస్ మెటీరియల్ వస్తుంది. యాక్చువల్గా ఈ ఎల్లో కలర్ చీర ఉంది కదా, సో దీంట్లో ఇలా రెడ్ కలర్ది బ్లౌజ్ మెటీరియల్ అంటే కొంగుపాటు ఉంటుంది కదా, సో కొంగుపాటు ఉండిపోయింది. అది దీనికి వేసి కుట్టమని యాక్చువల్గా నేను చెప్పాను, నాకు ఆ థాట్లో. కాకపోతే అంటే టైలర్ తను వేసి చూసాడంట, అంత బాగా అనిపించలేదు అని చెప్పేసి ఇంకా ప్లెయిన్గా కుట్టేశాడు అనమాట. సో అలా. సో ఇంకా నెక్స్ట్ టైం చూడాలి. బ్లాక్ కలర్ ఇక్కడ ఓన్లీ ఇట్లా యూ షేప్ లాగా ప్యాచ్ చేసేసుకొని నెట్ దుపట్టా వేస్తుంది అనుకుంటా. సో అలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఆ థాట్లో అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ ఇది ఏంటంటే డబల్ లేయర్ కుట్టాను నేను. ఇది హ్యాండ్స్ కూడా క్వార్టర్ స్లీవ్స్ ఏమైనా వస్తే చూడమని చెప్పాను, కానీ క్వార్టర్ స్లీవ్స్ రాలేవు. సో అందుకే షార్ట్ స్లీవ్స్ పెట్టాడు. సో ఇలాంటి డ్రెస్సులకి ఏంటంటే క్వార్టర్ స్లీవ్స్ లేదు, ఇక్కడ వరకు చూడీ హ్యాండ్స్ వస్తాయి కదా, అవి చాలా సూపర్గా ఉంటాయి అనమాట. ఇంకా లెంత్ ఎక్కువ పెట్టేశాడు. సో ఇది బేసికల్లీ సింపుల్ ఫ్రాక్ అనమాట. గేర మాత్రం చాలా బాగా వచ్చిందండి, అంటే మొత్తం చీర అంతా యూజ్ చేసేసాడు. సో చూస్తారు కదా ఇంత పెద్ద గేర వచ్చింది, ఇట్లా ఫుల్ గేర ఉంది చీరలో. దీనికి ఏంటి అంటే మనం బనారస్ దుపట్టాలు వేసుకోవచ్చు, పింక్, రెడ్, ఎల్లో, యూ కెన్ స్టైల్ విత్ ఆల్ కలర్స్ అనమాట. సో వైట్ కూడా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. వీటికి అంటే జనరల్గా ఫ్రాక్ మోడల్స్ అన్నిటికీ ఏంటి అంటే 1000 రూపీస్ అయితే తీసుకుంటాడు అనమాట. జనరల్గా వేరే కుర్తీలు అయితే 600 ఎంతో తీసుకుంటాడు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎప్పుడెప్పుడు స్టైల్ చేస్తానా, ఎప్పుడెప్పుడు వేసుకొని బయటకు వెళ్తానా అని ఐమ్ జస్ట్ వెయిటింగ్ టు స్టైల్ ఇట్. అంటే ఆఫ్కోర్స్ ఇంట్లో వేసి ట్రై చేస్తాము, బట్ ఇలా అలా వేసుకొని బయటకు వెళ్తే అదొక హ్యాపీనెస్. కుట్టించినందుకు వేసుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అదనమాట. సో దట్స్ ద వీడియో. అండ్ నేను ఈ చీరలు తీసుకున్న లింక్ ఆల్రెడీ మీకు పెడతాను డిస్క్రిప్షన్లో. అది ఆల్రెడీ చేశాను శారీస్. సో స్టిచ్చింగ్ కొంచెం లేట్ అవుతుంది కదా అని చీరలు అయితే చూపించాను. అండ్ ఆ వీడియో అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, ఒకసారి అయితే చెక్ చేయండి. సో దాట్స్ అ వీడియో. మీకు ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది, నచ్చిందా? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనం డిజైన్ చేసుకొని మన శారీ తోటి ఇలా అని చెప్పి దాని అంటే నెక్ కానీ ప్యాటర్న్ కానీ మనం డిసైడ్ చేసి కుట్టిస్తే అది ఇంకా సూపర్ ఉంటుంది కదా. అదొక వేరే ఫీలింగ్ లానే అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఉంటుంది? డూ యూ ఆల్సో డూ దిస్ లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అలా చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఇలాంటి డ్రెస్సులు అయితే నాకు చాలా ఇష్టం. ఇదివరకు చాలా కుట్టించుకునేదాన్ని, ఈ మధ్య కొంచెం తగ్గిందనమాట. సో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా చూద్దాం. ఇంకేమన్నా శారీస్ ఉంటే కూడా ఐ కుట్టించి మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. సో దాట్స్ అ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు ఉంటాను. టిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్, హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే. బై.